నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ఇప్పుడు బ్యాంకు లోన్ పొందడం చాలా సులువు. బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ రంగంలో దాదాపు 18 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి మంచి క్వాలిఫైడ్ ఫైనాన్షియల్ మేనేజర్స్ కలిగిన ఏకైక సంస్థ డిఎంఎస్ అసోసియేట్స్. మీరు ఇల్లు కొనాలి అనుకున్నా, లేదంటే మీ సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవాలి అనుకున్నా, అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొందామనుకున్నా, లేదంటే మార్టిగేజ్ లోన్ తీసుకుందాం అనుకున్నా, మీ లోన్ అవసరం ఏదైనా సరే అన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ డిఎంఎస్ అసోసియేట్స్. రైట్, ప్రస్తుతంతో పాటు డిఎంఎస్ అసోసియేట్స్ ఫౌండర్ మధు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ మధు గారు. నమస్తే విష్ణు గారు. సార్ మధు గారు, ఈ డిఎంఎస్ అసోసియేట్స్ గురించి నాకు తెలిసి అంటే నాకు నాలెడ్జ్ ఉండి ఆల్మోస్ట్ ఒక 15 years నుంచి వింటున్నాను హైదరాబాద్ సిటీలో డిఎంఎస్ అసోసియేట్స్. ఏంటి అసలు డిఎంఎస్ అసోసియేట్స్ అంటే ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు అసలు? సార్ డిఎంఎస్ అసోసియేట్స్ అనేది మనం ఆల్మోస్ట్ 2006 నుంచి సర్వీసెస్ స్టార్ట్ చేసినాము. 2006 నుంచి మనం లోన్ ఇండస్ట్రీలో సర్వీసెస్ స్టార్ట్ చేసినాము. మన గోల్ ఒకటే సార్, ఏ కస్టమర్కైనా అది ఎంప్లాయీ అవ్వచ్చు, బిజినెస్ పర్సన్ అవ్వచ్చు, ఎవరికైనా మనం లోన్ అందించాలి. అది ఏ లోన్ అయినా సరే మనం అందించగలగాలి అనేది మన టార్గెట్ అండి. దాన్ని బేస్ చేసుకొని మనం డిఎంఎస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అయితే అంటే డిఎంఎస్ అసోసియేట్స్ అనగానే ఇక్కడ లోన్లు చాలా ఈజీగా తీసుకోవచ్చు, చాలా ఈజీగా అందుతాయని బయట చాలామంది చెప్తుండగా నేను కూడా వినడం జరిగింది. అసలు డిఎంఎస్ అసోసియేట్స్ వాళ్ళు ఎన్ని రకాల లోన్స్ ప్రొవైడ్ చేస్తారు? అన్ని రకాల లోన్స్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్. లైక్ పర్సనల్ లోన్, హోమ్ లోన్, మార్టిగేజ్ లోన్, బిజినెస్ లోన్, ఎడ్యుకేషనల్ లోన్, కార్ లోన్ అండ్ యూజ్డ్ కార్ లోన్తో సహా అన్ని రకాల లోన్స్ అనేది మన దగ్గర సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. లైక్ ఎన్బిఎఫ్సిస్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కావచ్చు, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కావచ్చు, అన్ని రకాల బ్యాంక్స్తో మనం టైఅప్ అయి ఉన్నాము. అది ఎనీవేర్ ఇన్ సౌత్ ఇండియా అనుకోవచ్చు, ఎనీవేర్ ఇన్ తెలుగు స్టేట్స్ అనుకోవచ్చు. ఎక్కడైనా లోన్ కావాలి అంటే వీఆర్ ది వన్ పాయింట్ కాంటాక్ట్ అని మేము కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాం. రైట్. అంటే ఆల్మోస్ట్ 18 years అవుతుంది డిఎంఎస్ అసోసియేట్ స్టార్ట్ చేసి. అంటే 2006లో స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పటి వరకు కొన్ని వేల మంది క్లయింట్స్ బేస్ మీకు ఉంటుంది కాబట్టి అసలు అంటే ఇప్పటి వరకు ఎంతమంది క్లయింట్స్కి మీరు లోన్స్ సక్సెస్ఫుల్గా ఇవ్వగలిగారు? సార్ ఇప్పటి వరకు మనం 10,000+ అంటే చాలామంది క్లయింట్స్తో మనం మాట్లాడి ఉంటాం, సర్వీస్ ఇచ్చుంటాం. 10,000+ సక్సెస్ఫుల్ డిస్బర్స్మెంట్స్ అయితే యాజ్ ఆన్ డేట్ చేయగలుగుంటాం సార్. ఎందుకు డిఎంఎస్ సర్వీసెస్కి మనకి ఇంత సర్వీస్ ఓరియంటెడ్గా ఉన్నాము అంటే, మనం కస్టమర్ లోన్ తీసుకోవడానికి వచ్చాడా, లోన్ డిస్బర్స్ అయిపోయిందా అని కాదు సార్. వాళ్ళ డిస్బర్స్మెంట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత కూడా ఇన్ కేస్ హోమ్ లోన్ లాంటి సర్వీసెస్లో అయితే మళ్ళీ మనం ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినా, వాళ్ళకి ఈఎంఐ రిలేటెడ్ ఏదన్నా ఎంక్వైరీస్ డౌట్ ఉన్నా 100% వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. దానికి తగ్గట్టు మనం బ్యాంకుకి వెళ్తే కూడా మనం మేనేజర్స్తో మాట్లాడి, ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఈఎంఐ పెంచుకోవడానికి సంబంధించిన సర్వీసెస్ కూడా మనం అందిస్తుంటాం. సో అయితే మధు గారు, ఆల్మోస్ట్ 18 years నుంచి మీరు మార్కెట్లో ఉన్నారు. అదేవిధంగా 10,000 మందికి పైగా క్లయింట్లకి సక్సెస్ఫుల్గా లోన్స్ ఇవ్వగలిగారు అంటే అసలు డిఎంఎస్ అసోసియేట్స్ అనేది ఎన్ని బ్యాంక్స్తో సక్సెస్ఫుల్గా అసోసియేట్ అయ్యి ముందుకు సాగుతుందంటారు? సార్ మనం 25+ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్తో టైఅప్ అయి ఉన్నాం సార్. అందులో ప్రైవేట్ సెక్టర్ లైక్ ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి, నేషనలైజ్ బ్యాంక్స్ ఉన్నాయి. వీటన్నిటితో మనం అన్ని రకాల లోన్ ప్రొడక్ట్స్ టైఅప్ అయ్యి మనం సర్వీస్ ఇస్తాం సార్, ఎనీవేర్ ఇన్ సౌత్ ఇండియా. అయితే ఒక్కసారి ఒక క్లయింట్ డిఎంఎస్ ద్వారా ఒక లోన్ తీసుకోవాలి అనుకుంటే మరి డిఎంఎస్ అసోసియేట్స్ వాళ్ళు ఎంత టైం లోపల ఆ లోన్ని జనరేట్ చేసి క్లయింట్కి డెలివర్ చేయగలరు? సార్ బేస్డ్ ఆన్ ప్రొడక్ట్ ఉంటుంది సార్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ మనం పర్సనల్ లోన్ తీసుకుంటే మనం వితిన్ 24 hours సక్సెస్ఫుల్గా డిస్బర్స్మెంట్ చేసిన కేసులు చాలా ఉన్నాయి సార్. ఎగ్జాంపుల్స్ వితిన్ 24 hours లోపల ప్రాసెస్ స్టార్ట్ చేయడం కాడి నుంచి డిస్బర్స్మెంట్ వరకు కూడా మనం వితిన్ 24 hours చేసిన కేసెస్ చాలా ఉన్నాయి. బట్ దట్ ఈస్ కేస్ టు కేస్. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ లోన్ తీసుకుంటే మనకు 15 to 20 working days కూడా పడుతుంది. సో కేస్ టు కేస్ అండి. బట్ మన మోటో ఏంటంటే కస్టమర్ ప్రొఫైల్ రాగానే ఇమ్మీడియట్గా దాన్ని స్టడీ చేసి ఏ బ్యాంకులో ఫిట్ అవుతుంది, ఎక్కడ ది బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, ఎక్కడ తక్కువ ప్రాసెసింగ్ ఫీ వస్తుందని మన ఎవరైతే మన ఫైనాన్షియల్ మేనేజర్స్ ఉన్నారో వాళ్ళు స్టడీ చేసి ఇమ్మీడియట్లీ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది, కస్టమర్కి ఇన్ఫార్మ్ చేసి. సో అయితే ఇప్పుడు అంటే లోన్ అమౌంట్ విషయానికి వస్తే, అంటే ఏదైనా వ్యాపారం చేసుకునే వాళ్ళకి, అదేవిధంగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి అంటే ఎంత అమౌంట్ నుంచి డిఎంఎస్ అసోసియేట్స్ వాళ్ళు లోన్ అమౌంట్ జనరేట్ చేసి ఇవ్వగలరు? అంటే స్టార్టింగ్ అనేది ఒక 50,000, 1,00,000 రూపాయల నుంచి ఉంటుందా, లేదంటే ఇంకా అంతకంటే పెద్ద అమౌంట్ నుంచి మీరు లోన్ జనరేట్ చేసి ఇవ్వగలరు? అసలు లేదు సార్, మనం 20+ శాలరీ ఉన్న చిన్న ఎంప్లాయీస్ కానించి స్టార్ట్ చేసుకుంటే, అంటే 1 lakh లోన్ అనుకోండి, 1 lakh లోన్ నుంచి స్టార్ట్ చేసుకుంటే 50 crore+
లోన్ వరకు కూడా మనం చేస్తాం సార్. 50 crore అంటే మనకు పెద్ద లోన్ అమౌంట్కి వెళ్ళేసరికి అది సెక్యూర్డ్ అవుతుంది. ఆబ్వియస్లీ బ్యాంక్ సెక్యూరిటీ తీసుకుంటుంది, ఓపెన్ ల్యాండ్ ఆర్ కమర్షియల్ ఏదైనా సెక్యూర్ తీసుకొని అప్ టు 50 lakhs వరకు అయితే మనం ఫండింగ్ చేయిస్తాం సార్. సో అయితే ఆల్మోస్ట్ 18 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నారు కాబట్టి 10,000 మందికి పైగా క్లయింట్స్ ఉన్నారు కాబట్టి అసలు డిఎంఎస్ అసోసియేట్ ద్వారా మనం లోన్ పొందాలి అంటే లొకేషన్స్ పరంగా ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల వరకు మీరు సర్వీస్ ఇస్తారా, లేదంటే మన సౌత్ ఇండియా వరకు సర్వీస్ ప్రొవైడ్ చేయగలరు? ఏంటి అసలు అంటే మీ పరిధి, మీ వ్యాప్తి అనేది ఎంతవరకు ఉందంటారు అసలు? నేను ఇందాక చెప్పినట్టు మనం సౌత్ ఇండియా మొత్తం ఎనీవేర్ లైక్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మెట్రో సిటీస్ యాజ్ వెల్ యాజ్ మనకి సౌత్ ఇండియా లెవెల్లో ఎనీ లొకేషన్ పర్సనల్ లోన్ కావాలి అంటే ఇప్పుడు డిజిటలైజేషన్ ప్రాసెస్ ఉంది కాబట్టి డిజిటల్గా ఎనీవేర్ ఇన్ సౌత్ ఇండియా ఏ మండలంలో అయినా ఏ ఊర్లో అయినా మనం లోన్ చేయించగలుగుతాం. పర్సనల్ లోన్ సినారియోకు, బిజినెస్ లోన్ సినారియోకి వచ్చేసరికి, బట్ హోమ్ లోన్స్కి వచ్చేసరికి కొన్ని మెట్రో సిటీస్ ఉన్నాయి. సో ఆ విధంగా ఎంటైర్ సౌత్ ఇండియా మన టీమ్స్ ఉన్నాయి, మన సర్వీసెస్ అయితే ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు మీరు 24 hours లోపల మేము లోన్ జనరేట్ చేసి ఇవ్వగలము అన్నారు కదా, అంటే ఇన్ కేస్ ఒకవేళ బాగా డిలే అయింది, బాగా లేట్ అయింది అంటే ఎటువంటి కారణాల వల్ల లేట్ అవ్వచ్చు అంటారు అసలు? సార్ అది కస్టమర్కి ఇన్కేస్ క్లయింట్కి శాలరీ అనేది మంత్లీ వచ్చే శాలరీలో ఏదో డిడక్షన్స్ ఉండొచ్చు. ఆ డిడక్షన్స్ ఆ క్రెడిట్ మేనేజర్ చూసుకోక లోయర్ లోన్ అమౌంట్ ఎలిజిబిలిటీ ఇవ్వచ్చు మేనేజర్. సో అలాంటి సినారీస్ దేర్ మైట్ బి సో మెనీ రీజన్స్. ఏదో చిన్న ఇష్యూ వల్ల కూడా సిబిల్ పడిపోతుంది, బట్ ఇంతకుముందు సపరేట్ వేరే లోన్స్ చాలా మంచిగా కడుతున్నాడు. వాటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో మాకు కొన్ని డిలేస్ అవుతుండొచ్చు. బట్ కస్టమర్ ప్రొఫైల్ మ్యాచ్ అయింది, ఇంతకుముందు ఉన్న లోన్స్ది ఇప్పుడున్న లోన్ది సేమ్ అడ్రస్ ఉంది, సేమ్ కంపెనీ ఉంది అనుకున్నప్పుడు, సిబిల్ మ్యాచ్ అయింది అనుకున్నప్పుడు వితౌట్ వెరిఫికేషన్, వితౌట్ ఎనీ సింగిల్ ఫోన్ కాల్ ఆన్లైన్లో ఆటోమేటిక్గా సిస్టమ్ అప్రూవల్ వస్తుంది. మనం సేమ్ డే సర్వీస్ డిస్బర్స్మెంట్ కూడా కొట్టిన సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. రైట్. అయితే ఇప్పుడు అంటే మనం రెగ్యులర్గా రోజు న్యూస్ పేపర్స్లో చూస్తుంటాము, లేదంటే బయట ప్యాంప్లెట్లు అవి ఇవి పంచుతుంటారు. అంటే ఒక్క ఫోన్ కాల్తో మేము మీకు లోన్ ఇవ్వగలము, లేదంటే 24 hours మీకు లోన్ ఇవ్వగలము అంటూ చాలా మంది మనల్ని అప్రోచ్ అవుతుంటారు. అంటే ఈ లోన్లు ఇచ్చే ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మన హైదరాబాద్ సిటీలో కానీ అయితే ఎంటైర్ తెలుగు రాష్ట్రాల్లో చాలా అంటే కొన్ని వేలకు పైగా ఏజెన్సీస్ ఉన్నాయి. కాబట్టి ఒక లోన్ తీసుకోవాలి అంటే మరి డిఎంఎస్ అసోసియేట్స్ని అసలు ఎందుకు అప్రోచ్ అవ్వాలి అంటారు? అండ్ మీరిచ్చే స్పెషల్ సర్వీస్ ఏంటి? మీ దగ్గర ఉన్న ఆ యూనిక్నెస్ ఏంటంటారు అసలు? థ్యాంక్ యూ సార్, మంచి క్వశ్చన్ అడిగారు. డిఎంఎస్ అనేది ఒక క్లయింట్ మన దగ్గరికి లోన్ కావాలి అని రాగానే చాలా ఏజెన్సీస్ లాగా మనం డైరెక్ట్గా కస్టమర్ వచ్చాడు లోన్ అడగానే ఇమ్మీడియట్లీ లాగిన్ చేయడం అనేది జరగదు సార్. మన దగ్గర ఉన్న ఫినాన్షియల్ అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో మేనేజర్స్, వాళ్ళు ఫస్ట్ కస్టమర్ ప్రొఫైల్ని స్టడీ చేస్తాం మనం. కస్టమర్కి ఎన్ని లోన్స్ ఉన్నాయి అండ్ కస్టమర్ ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు, అతని సిబిల్ ప్రీవియస్ హిస్టరీ ఏంటి, అన్ని అనాలిసిస్ చేసి మనం ఏ బ్యాంకులో అవుతుంది, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, ఎంత ప్రాసెసింగ్ ఫీ వస్తుంది అనేది ముందే కస్టమర్కి డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత 100% సక్సెస్ఫుల్ డిస్బర్స్మెంట్ కోసం పర్టికులర్ బ్యాంకు కస్టమర్కి ఇన్ఫామ్ చేసే లాగిన్ చేస్తాం కాబట్టి మన సక్సెస్ రేషియో అనేది ఎక్కువ సార్. రైట్. 10,000 మందికి పైగా మీరు లోన్లు జనరేట్ చేసి ఇవ్వగలిగారు కాబట్టి అసలు దీని వెనక ఎంతమంది అంటే మంచి క్వాలిఫైడ్ టీం ఉందంటారు? ఎంతమంది వర్క్ చేస్తుంటారు? 24 గంటల లోపల ఒక క్లయింట్కి మనము లోన్ జనరేట్ చేసి ఇవ్వగలగాలి అంటే బట్ దీని వెనక ఎంత మంచి టీం అనేది వర్క్ చేస్తుందంటారు అసలు? సార్ ఆల్మోస్ట్ మన దగ్గర ఓవరాల్ లొకేషన్స్లో చూసుకుంటే మనకి 30+ ఫినాన్షియల్ అడ్వైజర్స్ క్వాలిఫైడ్ మెంబర్స్ ఉన్నారు సార్. యాజ్ వెల్ యాజ్ ఓవరాల్ సర్వీస్ చూసుకుంటే 60+ మెంబర్స్ మనకు ఓవరాల్ స్టాఫ్ అనేది ఇమ్మీడియట్ సర్వీస్ ఇవ్వడానికి మనకి రెడీగా ఉంది సార్. సో ఎనీ టైం కస్టమర్కి లోన్ కావాలి, ఎనీ లొకేషన్ మన కింద ఉన్న నెంబర్కి ఎనీ టైం ఫీల్ ఫ్రీ సార్. మా దగ్గర ఉన్న యూనిక్ ఇంకొకటి ఏంటంటే సార్, జస్ట్ మీరు ఒక మా నెంబర్కి కాల్ చేయండి, 2 minutes మీ లోన్ ఎలిజిబిలిటీ అనేది మేము చెప్పేస్తాము. దాని తర్వాత మీరు డిసైడ్ చేసుకొని మమ్మల్ని మాతో మూవ్ ఆన్ అవ్వాలి. సో మధుబాబు గారు, అలాగే ఇప్పుడు లోన్స్ అనగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది హోమ్ లోన్స్. సో హోమ్ లోన్ అనేది చాలా పెద్ద హాట్ కేక్ ఈ సెక్టర్, హోమ్ లోన్స్కి సంబంధించి. అసలు హోమ్ లోన్స్ విషయానికి వస్తే ఎన్ని రకాల హోమ్ లోన్స్ ఉన్నాయి అంటారు అసలు? సార్ హోమ్ లోన్స్ టైప్స్ ఆఫ్ హోమ్ లోన్స్ అనుకుంటే మనకి ఓపెన్ ల్యాండ్ పర్చేజ్ లైక్ అంటే ఎల్ఆర్ఎస్ ఉన్న ప్లాట్కి కానీ హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉన్న ప్లాట్కి కానీ పర్చేజ్కి కూడా మనం లోన్స్ ఇస్తాము. యాజ్ వెల్ యాజ్ ఇండిపెండెంట్ హౌస్ పర్చేజ్, ఆల్రెడీ ఒక ల్యాండ్ ఉంది దాంట్లో కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి లోన్ ఇస్తాము.
లేదు ఆల్రెడీ ఇల్లు ఉంది, దానిపైన ఇంకొక 2 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు పర్మిషన్ తెచ్చుకొని కన్స్ట్రక్షన్ కోసం ఇస్తామండి. అపార్ట్మెంట్లో ఫ్లాట్ పర్చేజ్ కోసం ఇస్తాం. ఇన్ని రకాల హోమ్ లోన్స్ అనేది మనం సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది సార్. అదేవిధంగా ఇప్పుడు టెన్యూర్ విషయానికి వస్తే హోమ్ లోన్ విషయంలో అంటే అసలు ఈ టెన్యూర్ అనేది ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుంది అంటారు? టెన్యూర్స్ అనేది కస్టమర్ ప్రొఫైల్ బేస్ చేసుకొని మనం 5 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు టెన్యూర్ ఉంది సార్. పేయింగ్ కెపాసిటీ ఇట్స్ లైక్ అంటే టెన్యూర్ అనేది కంప్లీట్గా కస్టమర్ పేయింగ్ కెపాసిటీని బేస్ చేసుకొని ఉంటుంది. ఎందుకంటే 5 ఇయర్స్ టెన్యూర్ తీసుకుంటే చాలా ఎక్కువ ఈఎంఐ ఉంటుంది. సో ఆ ఈఎంఐ బేర్ చేయగలడా లేదా అనేది కస్టమర్ ప్రొఫైల్ని బేస్ చేసుకొని, శాలరీ ఆర్ ఇన్కమ్ బేస్ చేసుకొని బ్యాంకు డిసైడ్ చేస్తుంది. కొన్ని సినారియాలో పేయింగ్ కెపాసిటీ ఉంది, ప్రొఫైల్ చాలా ఉంది అన్నప్పుడు బ్యాంకే కస్టమర్ అడిగిన టెన్యూర్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదంటే మేజర్గా హోమ్ లోన్స్లో ఎక్కువ టెన్యూర్ తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు ఎక్కువ టెన్యూర్ అంటే, హోమ్ లోన్స్లో ఉన్న మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే సార్, పార్షియల్ పేమెంట్ పే చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ఛార్జెస్. ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ ఎన్నిసార్లు అయినా పే చేసుకోవచ్చు. సో ఇలాంటి ప్లస్ పాయింట్ ఉండడం వల్ల దెర్ ఈజ్ నో లాస్. అంటే మనం పార్షియల్ పేమెంట్ చేస్తే ఛార్జెస్ ఉంటాయి, అయ్యో మనకి లాస్ అవుతుందనే ఇబ్బంది లేదు. కాబట్టి మ్యాక్సిమం క్లయింట్స్ ఏంటంటే 20 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ప్రిఫరబుల్ టెన్యూర్ సార్. అంతకంటే తక్కువ అనేది బేస్డ్ ఆన్ క్లయింట్స్. అండ్ మరి హోమ్ లోన్ విషయానికి వస్తే అంటే ఎంత అమౌంట్ వరకు లోన్ జనరేట్ చేసేయగలరు? అంటే మ్యాక్సిమం అమౌంట్ ఇంత ఉంటుంది కదా? లేదు సార్, యాక్చువల్గా వాళ్ళు తీసుకునే ప్రాపర్టీని బేస్ చేసుకొని 80 to 85% ఐడియల్ సార్. అది ఏ బ్యాంక్ అయినా, ఏ ఎన్బిఎఫ్సి అయినా ఇచ్చేది 80 to 85% ఆఫ్ ది ప్రాపర్టీ వాల్యూ లోన్ ఇస్తారు. దెర్ ఈజ్ లైక్ అంటే 20 lakhs లోన్ అమౌంట్, 10 lakhs లోన్ అమౌంట్ అనే మినిమం లిమిట్ లేదు, 1 crore 2 crore అనే మ్యాక్సిమం లిమిట్ లేదు. ఎంతవరకైనా బ్యాంక్స్ అనేది వాళ్ళ ప్రొఫైల్ అండ్ ప్రాపర్టీ బేస్ చేసుకొని లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా కొన్ని సందర్భాలలో ఇప్పుడు ఈ హోమ్ లోన్ ఏదైతే ఉందో ఈ రీపేమెంట్ విషయంలో అంటే మనకి కస్టమర్ వైపు నుంచి ఏదైనా ఇబ్బంది వచ్చినా, లేదంటే అంటే రీపేమెంట్ చేయలేకపోయినా మరి ఆ తర్వాత ప్రాసెసింగ్స్ అనేవి అసలు ఏ విధంగా ఉంటాయి అంటారు? జనరల్గా ఏంటంటే సార్, మ్యాక్సిమం బ్యాంక్స్ 3 months టెన్యూర్ వరకు, 3 months ఈఎంఐ వరకు పే చేయకపోతే ఎన్పికి మూవ్ చేస్తుంటాయి సార్. సో అలాంటి సినారియోలో కొంచెం మేనేజర్స్ని రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళ లైక్ అంటే అమౌంట్ ఎంతవరకు ఎన్ని రోజుల్లో వస్తుందో మేనేజర్ని రిక్వెస్ట్ చేసుకొని ఒక 10 days 15 days ఆర్ 1 month వరకు అయితే వెసులుబాటు ఇస్తారు సార్. సో మధుబాబు గారు, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మార్ట్గేజ్ లోన్స్ కూడా డిఎంఎస్ అసోసియేట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారని నేను ఆడియన్స్కి ముందే చెప్పాను. కాబట్టి అసలు ఈ మార్ట్గేజ్ లోన్స్ విషయానికి వస్తే దీని ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది సార్? మార్ట్గేజ్ లోన్ అనేది ప్రజెంట్ సినారియోలో కొన్ని బ్యాంక్స్ ఓపెన్ ల్యాండ్ కూడా మార్ట్గేజ్ చేస్తున్నాయి సార్. బట్ దానికి మేజర్గా ఎల్ఆర్ఎస్ ఉన్న ప్లాట్ కానీ, హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉన్న ప్లాట్ కానీ అయితే లోన్ ఇవ్వడం జరుగుతుంది సార్. అది కొన్ని బ్యాంక్స్ ఇస్తున్నాయి, ఎన్బిఎఫ్సిస్ ఇస్తున్నాయి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా ఇస్తున్నాయి. దీంట్లో ఎలా ఉంటుందంటే సార్, ప్రాపర్టీ వాల్యూలో 60 to 75% ఆఫ్ ది మార్కెట్ వాల్యూ, నాట్ గవర్నమెంట్ వాల్యూ. చాలా వరకు కొంతమంది క్లయింట్స్ ఏంటంటే నాది గవర్నమెంట్ వాల్యూ తక్కువ ఉంది కదా, నాకు తక్కువ లోన్ వస్తుందేమో అనే ఫోబియాస్ ఉన్నాయి. బ్యాంక్స్ చూసేది మార్కెట్ వాల్యూనే. ఆ మార్కెట్ వాల్యూలో 60 to 75 వరకు కూడా కొన్ని బ్యాంక్స్ ఇస్తున్నాయి. అది అపార్ట్మెంట్లో ఫ్లాట్ కావచ్చు, ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, ఆర్ ఓపెన్ ల్యాండ్ కావచ్చు. వీటన్నిటికీ లోన్స్ అనేది, మార్ట్గేజ్ లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈ యూజ్డ్ కార్స్ మీద కూడా లోన్లు ప్రొవైడ్ చేస్తారని కూడా విన్నాను. సో యూజ్డ్ కార్స్ అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఆ కార్ ఉండాలి అంటారు? అండ్ ఎంతవరకు దాని యూసేజ్ ఉండాలంటారు అసలు? యాక్చువల్గా యూజ్డ్ కార్స్ యూసేజ్ అనేది కరోనా తర్వాత ఫ్యామిలీతో ట్రావెలింగ్ చేయడం కొన్ని ఇష్యూస్ వల్ల కరోనా తర్వాత యూజ్డ్ కార్స్ అనేది సేల్ అనేది చాలా ఇంక్రీజ్ అయింది సార్ మార్కెట్లో చూసుకుంటే. సో యూజ్డ్ కార్ అనేది ఏంటంటే సార్, ఒక 8 years 9 years ఓల్డ్ కార్ వరకు అయితే షూర్గా ఇస్తారు. బట్ ఆ కారు సక్సెస్ రేట్ అంటే ఇప్పుడు మార్కెట్లో అన్ని కార్స్ సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మారుతి స్విఫ్ట్ ఉంది, ఇన్నోవా ఉంది, ఇలాంటి కార్స్కి అయితే ఇంకొక 9 years 10 years అయినా కానీ ఆ కారు వాల్యూ, ఆ రోజున్న మార్కెట్ వాల్యూ, ఇక్కడ కూడా సేమ్ సార్ మార్ట్గేజ్ లోన్లో చెప్పిన విధంగా ఈ కారు ఏదైతే మార్కెట్, ఆ రోజు మార్కెట్లో వాల్యూ వస్తుందో ఆ వాల్యూ మీద 80% to 90% మనం లోన్ ఇవ్వడం జరుగుతుంది సార్. అది కారు ఆల్రెడీ ఉన్న కారు మీద లోన్ కావాలి అంటే ఆ విధంగా కూడా ఇస్తాము. ఏదైనా ఎక్కడైనా కారు కొనడానికి వెళ్తే ఆ కొనేదానికి కూడా మనం 80% to 90% లోన్ ఇవ్వడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మధుబాబు గారు. థ్యాంక్ యూ విష్ణు గారు. డిఎంఎస్ అసోసియేట్స్ ద్వారా అసలు ఎన్ని రకాల లోన్స్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఎంత టైంలో లోన్స్ ప్రొవైడ్ చేస్తారు, అసలు డిఎంఎస్ అసోసియేట్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయిందనే ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మన ఆడియన్స్కు చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ మధుబాబు గారు. థ్యాంక్ యూ విష్ణు గారు.